నిన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు అప్పుల విషయంలో అబద్ధాలను అర్ధ సత్యాలను చెప్పి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు. బట్టి గారు చాలా సీనియర్ నాయకులు, ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఆయనకు వాస్తవాలు తెలియవని నేనైతే అనుకోవడం లేదు. కానీ తెలిసినా ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించాలని, తాము చేసిన 6 గ్యారెంటీల నుంచి తప్పించుకోవడానికి ఒక పథకం ప్రకారంగా లేని అప్పులను ఉన్నట్టుగా చూపి ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. సరే, జూపల్లి గారి సంగతి నిన్న మొన్న మీరే చూసిండ్రు. సవాల్ విసిరిండు, తోక ముడిచిండు, ఆయన పని అయిపోయింది. సరే, ఇదేదో ఈయన మళ్ళా డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ఈయన గారు రంగంలో దిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, వాళ్ళది చూస్తేనేమో పూటకో మాట, అసెంబ్లీలో ఒక మాట, పబ్లిక్ మీటింగ్లో ఒక మాట, ప్రెస్ మీట్లో ఒక మాట. ఇది కాంగ్రెస్ స్టైల్. బట్ బీఆర్ఎస్ది ఎప్పుడు ఒకటే మాట. మేము అసెంబ్లీలో అదే చెప్పాం, పబ్లిక్ మీటింగ్లో అదే చెప్పాం, ప్రెస్ మీట్లో కూడా అదే చెప్తున్నాం. మా స్టాండ్ ఎక్కడ కూడా మారినటువంటిది లేదు. ఈరోజు మళ్ళీ ఒక్కసారి బట్టి గారికి, రాష్ట్ర క్యాబినెట్కు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా ఆధారాలతో సహా, నేను ఏది కూడా ఉట్టిగా మాట్లాడను. ఇది తెలంగాణ బడ్జెట్ ఎట్ ఎ గ్యాలెన్స్, దిస్ ఈజ్ ద కాగ్ రిపోర్ట్, దిస్ ఈజ్ తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే, ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వైట్ పేపర్ ఆన్ అప్పులు, అన్ని డాక్యుమెంట్ల ఆధారంగా. ఇది నిన్న బట్టి గారు ప్రెస్ మీట్లో పెట్టిన పేపర్. వీటి ఆధారంగానే మాట్లాడితే తప్ప నేను కొత్త లెక్కలు చెప్పను, సొంత లెక్కలు అసలు చెప్పను. సరే, అసలు ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, బట్టి గారు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు? అసలు దీని వెనుక ఉన్న కథ ఏంది? దీన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇస్తూ పోయారు. అడ్డగోలు హామీలు ఇస్తుంటే కొంతమంది విద్యార్థులు ఒక మీటింగ్లో బట్టి గారిని అడిగారు, బట్టి గారు మీరు ఇంతగానో హామీలు ఇస్తున్నారు, ఇవి నిజంగా ఆచరణ సాధ్యమా? మీరు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే 3 అంతల బడ్జెట్ కావాలి, హౌ విల్ యూ డూ ఇట్ అని అడిగితే ఆయన గారు ఏమన్నాడంటే, 100 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, డబ్బులు ఎలా సమకూర్చాలో మాకు తెలుసు, గ్యారంటీలు ఎలా అమలు చేయాలో మాకు అపారమైన అనుభవం ఉంది అన్నాడు. కుర్చీలో కూర్చున్నాక అవి సాధ్యం కాదు అనేది అర్థమైంది. అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ప్రజల దృష్టి మరల్చాలి. ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రజలు నిలదీస్తారు కనుక బీఆర్ఎస్ మీద ఏదో బురదజల్లో లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి తప్పించుకోనేటువంటి ఒక ప్రయత్నం. అయితే బట్టి గారు ఆ రోజు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఉంది. అది రాష్ట్ర లైబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వాళ్ళ మీదే భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. 2 ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఈయన అడుగుతున్న బట్టి గారిని సూటిగా, ఏమైంది మీ అపారమైన అనుభవం అంతా ఆడికిపోయింది? మరి ఎందుకు 6 గ్యారెంటీలు అమలు అవుతలేవు? ఎందుకు అప్పులు అని కుంటి సాకులు, సొల్లు పురాణం మాట్లాడుతున్నారు? ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకానమీ స్లో డౌన్ అయింది పెద్ద నోట్ల రద్దుతోని. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కానీ ఎన్నడూ కేసీఆర్ గారు నా రాష్ట్రం దివాలా తీసిందనో, నా రాష్ట్రం నేను అమలు చేయలేకపోతున్నాను ఏ ఒక్కరోజు మాట్లాడలేదు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా, కరోనా వచ్చినా ప్రతి సంవత్సరం ప్రతి పంటకు క్రమం తప్పకుండా రైతు బంధు ఇచ్చిండ్రు కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, 200 పెన్షన్ 2000 చేస్తా అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 2000 రూపాయలు పెన్షన్ చేసి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇట్లా అప్పులనో, కరోనానో, పెద్ద నోట్ల రద్దనో మీలాగా కుంటి సాకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదు. మీకు చేతగాక, పరిపాలన రాక
మీ ముఖ్యమంత్రి ఏమో చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తున్నారని మీ ముఖ్యమంత్రి, అప్పులని నువ్వు, మీరందరూ కలిసి మీ అసమర్థత, మీ చేతగాని ప్రభుత్వం అని, మీకు దక్షత లేదు అని ఇవాళ మీకు మీరే చెప్పుకుంటా ఉన్నారు. నిజాయితీగా ఉంటే నేనేమంటున్నా అంటే, మీకు నిజాయితీ ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు. ఎన్నికల సమయంలోనేమో అన్నీ చేస్తాము, తప్పకుండా చేస్తాం, ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు. మీ బాండ్ పేపర్లు కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో చెప్పించి నమ్మించి ఇగో ఇవి గ్యారంటీ కార్డులు. ఆ రోజు ప్రజలు నమ్మరని ఒక దిక్కు బట్టి ఇంకొక దిక్కు రేవంత్ రెడ్డి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులు పంచి డ్రామాలాడి ఇవాళనేమో అప్పులు అని సొల్లు పురాణం, లేని అప్పులు ఉన్నట్టు చూపిస్తూ కుంటి సాకులు చెప్తూ డైవర్షన్ డ్రామాలకు మీరు పాల్పడతా ఉన్నారు. మీ అపారమైన అనుభవం మీకు ఉపయోగపడ్డది. ఎక్కడ ఉపయోగపడ్డది అంటే కమిషన్లు దండుకోవడంలో ఉపయోగపడుతుంది. బట్టి గారు, సింగరేణి స్కాము, విద్యుత్ స్కాము, హ్యామ్ టెండర్ల స్కాము, గురుకుల టెండర్ల స్కాము, ఇసుక స్కాము, ఒక్కటా మీ స్కాములు, హిల్ట్ పాలసీ స్కాము. అంటే మీ అపారమైన అనుభవం అంతా కూడా ప్రజలకు గ్యారంటీలు అమలు చేయడానికో, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కాదు, పూటకో స్కామ్ చేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకు మాత్రం మీకు ఉపయోగపడతా ఉంది. ఇక అప్పుల విషయానికి వద్దాం. నిన్న హడావిడిగా బట్టి గారు వచ్చి డ్యామేజ్ కంట్రోల్ మళ్ళీ గొంతు పెద్దగా చేసి ఏదో గట్టిగా బిగ్గరగా, అంటే నేను ఒక్కటి అంటున్నా, బట్టి గారు రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. అంకెల్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. ఈ అంకెలకు బడ్జెట్ ఉంది, ఒక కాగ్ ఉంది, సోషో ఎకనామిక్ సర్వే ఉంది, బడ్జెట్ లెక్కలు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ డొమైన్. మీరు కోపానికి వచ్చుడో, ఆగ్రహంగా మాట్లాడతానో, ఊగిపోతానో లెక్కలు మారతాయా? మారవు కదా. మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా తప్పులు మాట్లాడొచ్చునా, అబద్ధాలు మాట్లాడొచ్చునా నేను అడుగుతా ఉన్నా. నేను లేనిదేమీ చెప్పట్లేదు. డాక్యుమెంట్లు అన్నీ చూపించి సాక్ష్యాధారాలతో సహానే ఇది అసెంబ్లీలో మాట్లాడినా, మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడుతున్నాను. బట్టి గారు నిన్న మీడియా సాక్షిగా ఒక డాక్యుమెంట్ చూపించారు. ఇది బట్టి గారు పెట్టిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ నుంచి ముందు మాట్లాడతా. 1 by 1 ఐ విల్ షో ఆల్ ద డాక్యుమెంట్స్. ఇందులో FRBM లోన్స్ 3,89,673, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే 72,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చూపించారు. ఇందులో ఎంత తెలివిగా చూపించిందంటే, ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, అంటే డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా తీసుకున్న అప్పులు కూడా ఇలా చూపించేసారు. డిసెంబర్ 7కు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 23న ఏర్పడ్డది. ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసిన అప్పు, అంటే ఆ 3 నెలల 23 రోజుల అప్పు కూడా ఇలా కలిపారు. దానికి డాక్యుమెంట్ చూపిస్తా. ఆర్బీఐ రిపోర్ట్ పెట్టు బాబు. దిస్ ఈస్ ద ఆర్బీఐ రిపోర్ట్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి వచ్చిన రిపోర్ట్. ఇది దీంట్లో మీరు చూస్తే డిసెంబర్ 12 500 కోట్లు, డిసెంబర్ 19 900 కోట్లు, జనవరి 16 1000, జనవరి 16 మరో 1000, జనవరి 23 1000, ఇట్లా మొత్తం మీరు లాస్ట్ మార్చ్ 26 2024 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 15,118 కోట్లు. ఈ 15,118 కూడా బీఆర్ఎస్ ఖాతాలు జమ చేసిండ్రు. ఈ 15,118 మరియు పాతది 72,658, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో వారసత్వంగా మనకు వచ్చినటువంటి FRBM అప్పు. అయితే ఇప్పుడు ఇందులో బట్టి గారు ఏం చెప్తుండ్రు, ఫైనల్గా 5,16,881 ఇక్కడ రాసినారు. టోటల్ లోన్ FRBM అప్పు ఒకటి, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం చెల్లించే అప్పు 1,20,208. మీరు బోర్డు మీద చూస్తున్నారు. మొత్తం కలిపి 5,16,881. ఇందులో మనం తీసేయాల్సింది ఏంది,
ఈ 84,268 ఏదైతుందో ఇది తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రం వారసత్వంగా వచ్చిన అప్పు 84,268. మీరు చూస్తున్నారు కదా. ఈ 5,16,881 నుంచి ఈ 84,268 తీసేయాలి. ప్లస్ నేను ఒక అప్పు మా దాంట్లో కలిపిందని చెప్పిన ఏది 15,118. 15,118 ప్లస్ 84,268 కలిపితే ఎంత అవుతుంది? 99,386. ఈ 99,386ను 5,56,000 తీసేస్తే ఎంత? 4,17,495 కోట్లు. దిస్ ఈస్ ద లోన్ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి చెల్లించవలసిన అప్పు 4,17,495. ఈ 4,17,000 అనేదాన్ని ఇప్పటికి నేను 40 సార్లు చెప్పిన, అసెంబ్లీలో చెప్పిన, బయట చెప్పిన, టీవీ డిబేట్లో చెప్పిన, మళ్ళీ ఈరోజు చెప్తున్నది కూడా నిన్న బట్టి గారు చూపించిన కాగితంలో నుంచే చెప్తా ఉన్నా. ఇది బట్టి గారి కాగితం ప్రకారం చూసిన, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ వైట్ పేపర్ ప్రకారంగా చూసిన, సోషో ఎకనామిక్ సర్వే ప్రకారంగా చూసిన, కాగ్ రిపోర్ట్ ఆధారంగా చూసిన, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి చెల్లించవలసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి వీళ్ళు? ఏదో చేసి అప్పులు ఎక్కువ చూపించాలి, తప్పించుకోవాలి, 6 గ్యారెంటీలు ఎగబెట్టాలనేటువంటి ఒక కుట్ర. ఏం ప్రయత్నం? 8,21,000 కోట్లు అని చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నా, అంకెలతో చెప్తున్నా. బహుశా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన బట్టి గారు మిత్రులు టీవీలలోనో సెల్ ఫోన్లలోనో నా ప్రెస్ మీట్ చూస్తుంటారు. మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు అక్షరాల 4,17,495 కోట్లు మాత్రమే. రైట్. అయితే ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? ప్రభుత్వ గ్యారంటీ ఉండి కార్పొరేషన్లే చెల్లించే అప్పులు. ఈ శ్వేతపత్రం, ఇది గవర్నమెంట్ శ్వేతపత్రం. అఫ్ కోర్స్ బట్టి గారి పేపర్లో కూడా అదే ఉంది, బట్టి గారిది కూడా పెట్టినాను. గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్. మీరు చూస్తే ఏముంది అందులో? కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు, కానీ అవి ప్రభుత్వం చెల్లించదు, కార్పొరేషన్లే చెల్లిస్తాయి. అది ఎంత చూపించారు? 95,000 కోట్ల రూపాయలు చూపించారు. అది కూడా ఇలా కలుపుతుంది. అందులోనే ఉంది మీనింగు. ఈ తెలుగులో కూడా ఇది శ్వేతపత్రం, ఇది పేజ్ నంబర్ 23. ఇందులో ఏం రాశారు? ప్రభుత్వ హామీతో సేకరించబడిన అప్పులు, కానీ ఇవి ఆ కార్పొరేషన్లే చెల్లిస్తాయి. ఏంటివి? సివిల్ సప్లైస్ కార్పొరేషన్. ఉదాహరణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏముంటుంది? వడ్లు కొంటది. వడ్లు ఢిల్లీకి బియ్యం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టగానే మళ్ళీ అడికెళ్ళి పైసలు వస్తాయి, కట్టుకుంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అప్పు కాదు, ప్రభుత్వం చెల్లించే అప్పు అంతకంటే కాదు. రైతులకు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చేదాకా వడ్లకు పైసలు ఆపలేం కనుక తాత్కాలికంగా బ్యాంకు నుంచి తెచ్చుకుంటాం, రైతులకు 2 రోజుల్లో ఇస్తాం. బియ్యం చేసి కేంద్ర ప్రభుత్వానికి పెట్టంగానే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, ఆ పైసలకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంకు కట్టుకుంటుంది. అందుకే ఇందులో ఏమన్నారు? కార్పొరేషన్లు తీసుకున్న అప్పు, కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయి. ఇది ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వ అప్పు కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ అప్పు కట్టము అని మీరే వైట్ పేపర్లో చెప్పారు. ఇది నా మాట కాదు, వైట్ పేపర్. నిన్న బట్టి గారి ప్రెస్ మీట్లో పెట్టిన పేపర్ కూడా ఇదే. ఏం రాసింది ఇంగ్లీష్లో? గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్. కట్టేది వాళ్ళే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాంటిది. ఇప్పుడు మీరు వడ్లు కొంటలేరా? మీరు వడ్లు కొంటే ఇప్పుడు బ్యాంకులు అప్పు తెచ్చింది కదా, అది రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎట్లయితుంది? బియ్యం పెట్టినాక కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, కార్పొరేషన్ బ్యాంకుకు కట్టుకుంటుంది. సో ఇలాంటివి ఇట్లే ఇందులో మార్క్ఫెడ్ కానీ ఇలా కొన్ని జిహెచ్ఎంసి, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, టీజీఐసి. ఉదాహరణ టీజీఐసి తీసుకోండి. టీజీఐసి ఎంతో కొంత తీసుకుంది, 1000 కోట్లు ఎంతో తీసుకుంది. మనం అక్కడ 14,000 ఎకరాలు భూసేకరణ చేసినాం. డబ్బులు రైతులకు కొంత గవర్నమెంట్ ఇచ్చింది, కొంత ఒక 1000 కోట్లు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ భూమి మనము ఫార్మా ఇండస్ట్రీస్కు కేటాయిస్తే ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు టీజీఐసికి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు టీజీఐసి బ్యాంకుకు కట్టుకుంటుంది. అందుకే దీస్ ఆర్ నాట్ పెయిడ్ బై గవర్నమెంట్, ఇవి లోన్ టేకెన్ బై కార్పొరేషన్, పెయిడ్ బై కార్పొరేషన్ అని మీరే ఇందులో స్పష్టంగా రాసిండ్రు. ఇది నీకు తెలుసు బట్టి గారు, కానీ ఏదో ఎక్కి చూపియాలి, ఎక్కువ చూపియాలి,
గ్యారంటీల నుంచి తప్పించుకోవాలని చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇక రెండవది, ఇందులో ఇంకో పాయింట్ ఏం రాసిండ్రు, నాట్ గ్యారంటెడ్ బై గవర్నమెంట్, నాట్ పెయిడ్ బై ద గవర్నమెంట్. నాట్ గ్యారంటెడ్ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై కార్పొరేషన్. అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, ప్రభుత్వం కట్టదు. ఎంత అది? 59,000 కోట్లు ఉంది. దీన్ని కూడా తెచ్చి ఇది ప్రభుత్వ అప్పు అని లెక్కలు పెంచే ప్రయత్నం చేసిండ్రు. ఇవి ఏంటి? ఉదాహరణకు జిహెచ్ఎంసి, ఎస్పీడీసీఎల్, సింగరేణి కాలరీస్, ఎన్పీడీసీఎల్, హౌసింగ్ బోర్డు ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి హౌసింగ్ బోర్డు భూములు వాళ్ళు లేఅవుట్లు చేయడానికి తెచ్చుకుంటారు, లేఅవుట్లు చేసినాక కట్టుకుంటారు. సింగరేణి కాలరీస్ అప్పు తెచ్చుకుంటుంది, మళ్ళీ తనకు బొగ్గు అమ్మినప్పుడు ఆదాయం వచ్చినప్పుడు కట్టుకుంటుంది. ఇవి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టదు. ఈ 59,000 కోట్లు కూడా ఇంట్లో కలిపితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే మీరు ఈ అంకెల గారడితోని లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి కేవలం అప్పుల సంఖ్య పెంచాలనేటువంటి ఒక తాపత్రయం. ఇది మరి నేనంటున్నా 8,21,000 కోట్లు ఉంటే కాగ్ చెప్పాలి కదా. కాగ్ రిపోర్ట్లు ఎక్కడన్నా ఉందా? నేను మీకు కాగ్ రిపోర్ట్ చూపిస్తా. 2023-24 దిస్ ఈస్ ద కాగ్ రిపోర్ట్ ఆఫ్ 2023-24. కాగ్ కూడా ఏం చెప్పింది? పేజ్ నంబర్ ఉందా బాబు నీ దగ్గర? ఉంటే అక్కడ పెట్టిందిగా కాగ్ రిపోర్ట్. దిస్ ఇస్ ద కాగ్ రిపోర్ట్. ఇందులో I want to draw attention to the government of Telangana in the budget document for the year 24-25 disclosed off-budget borrowings 1,20,944 crores raised by SPVs, corporations, institutions but being serviced by the government. As this amount is not included in the total liabilities of the state, the same is undertaken to an extent. అంటే ఏం చెప్పింది కాగు? రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అని చెప్పింది? 1,20,000 కోట్లు అని చెప్పింది. మీరు చెప్పినట్టుగా ఈ బయట ఉన్నటువంటి ఈ 95,000 కానీ 59,000 కాగ్ చెప్పలే కదా. కాగ్ ఏం చెప్పింది? ఈ 1,27,000 చెప్పింది, 1,20,000 అని చెప్పింది. అంటే అప్పటికి కొంత కట్టింది కనుక 20. ఇదే ఉంటుంది తప్ప కాగ్ మరి కాగ్ ఇస్ ఏ అథారిటీ, నైదర్ ద స్టేట్ గవర్నమెంట్ నార్ ఇది ఎవరి చేతిలో వినది, ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కాగ్ కూడా ఏం చెప్పింది? ఎఫ్ఆర్బిఎం ఇది 120, ఇది మొత్తం కలిపితే మన అప్పు గింత అని ఏదైతే మేము చెప్పిన 4,17,000 ఉందో కాగ్ కూడా గదే చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ కాగ్ లెక్క ప్రకారం ఇంకో 5-6 తగ్గింది నిజంగా చెప్పాలంటే. కాగ్ లెక్కలు కూడా దాని ప్రకారం కూడా ఒకసారి చూపిస్తే ఇప్పుడు కాగ్ ఎంత చెప్పింది? ఇందులో నేను చెప్పిన 1,20,944 అని కాగ్ చెప్పింది. ఈ 1,20,944లో బట్టి గారే చెప్పింది ఇలా 11,699 తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నది. ఆ 1,20,000 వెళ్ళి ఈ 11,000 తీసేస్తే ఎంత మిగులుతుంది? 1,09,000. ఈ 1,09,000 ప్లస్ ఎఫ్ఆర్బిఎం అప్పు 3,01,000 మొత్తం కలిపితే 4,10. వైట్ పేపర్ ప్రకారంగా చూస్తే 4,17. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఇంకో 7,000 తగ్గి 4,10,000 మాత్రమే, ఇంక్లూడింగ్ ఇలా కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అప్పు, పాలమూరు రంగారెడ్డి అప్పు, అదేవిధంగా మిషన్ భగీరథ అప్పు, అన్ని కార్పొరేషన్లు స్కీముల అప్పులు, ఎఫ్ఆర్బిఎం అప్పులు అన్ని కలిపి కూడా 4,10 మాత్రమే అని కాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. మీకు ఒకటి నేను గుర్తు చేస్తా, మీకు ఎవరికైనా ఇందులో గుర్తుండొచ్చు. ఆ రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే నేను లేచిపోయి ఒకసారి అసెంబ్లీ మధ్యలో శ్రీధర్ బాబు గారికి బట్టి గారికి దగ్గరికి పోయి ఒక పేపర్ చూపిస్తే అది టీవీలలో లైవ్ టెలికాస్ట్ వచ్చింది. ఇదే బుక్. ఆ రోజు మీరు అప్పులు అంటే ఒక కాగ్ రిపోర్టే స్పష్టంగా చెప్పింది, ఆయన చూసుకో 4,10 మా అప్పు అని కాగ్ రిపోర్ట్ బుక్ అదే రోజు అసెంబ్లీలో టేబుల్ చేసిండ్రు. ఈ బుక్ తీసుకుపోయి ఆయన పక్కన కూర్చొని యాజ్ పర్ ద కాగ్, యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే 4,10 అప్పు అని అసెంబ్లీ నిండు అసెంబ్లీలో మైక్లో మాట్లాడి చెప్పిన బట్టి గారి పక్కన శ్రీధర్ బాబు పక్కన కూర్చొని కూడా ఈ బుక్కులు చూపించి కూడా లెక్కలు చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. బహుశా మీరు చాలా మంది గుర్తుంటుంటే అనుకుంటా. నేను ఆ రోజు ఇదే హాట్ డిస్కషన్ అయింది. వెంటనే వెళ్ళి నాకు మైక్ ఇవ్వమంటే ఇవ్వలేదు స్పీకర్ ఎంతసేపు. మైక్ ఇవ్వకపోతే వాళ్ళ పక్కకు పోయి మైక్ ఇస్తలేరు, ఇగో చూసుకోబోయి ఇది చెప్దామని నేను మైక్ అడిగినా మీరు ఇస్తలేరు, ఇగో 4,10 ఇప్పటికైనా చిల్లర దుకాణం బంద్ చేయదు, తప్పులు మాట్లాడకండి అని చెప్పి బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి అసెంబ్లీలో వాళ్ళ కుర్చీ పక్కన పోయి కూర్చొని చెప్పొచ్చిన ఆ రోజు. నా కాగ్ ప్రకారం చెప్పిన వైట్ పేపర్ ప్రకారం 4,17, కాగ్ ప్రకారం 4,10.
ఇకపోతే నేను అసెంబ్లీలో కూడా చెప్పిన ఈ విషయం. ఇప్పుడు నేనేదో బయట మాట్లాడుతున్నా, తప్పించుకుంటున్నా అనేది కూడా కొంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిండు అసెంబ్లీలో స్పష్టంగా ఇవాళ ఏదో జూపల్లి సవాల్, బట్టి సవాల్, బట్టి గారు నిన్ను కూర్చోబెట్టే చెప్పిన బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు బట్టి గారిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు, బట్టి కూర్చున్నప్పుడు మొత్తం క్యాబినెట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ఈ లెక్క 4-17 మాత్రమే. ఇప్పుడు ఇందులో తప్పు ఉంటే ఇప్పుడే చెప్పండి, ఇక్కడే చెప్పండి. కమాన్ లెట్ us డిస్కస్. 4-17 ఇందులో సీతారామ, పాలమూరు, కాళేశ్వరము, మిషన్ భగీరథ అన్ని కలిపి 4-17 అని నిండు అసెంబ్లీలో నేను చెప్పిన. నోర్లు మూసిండ్రు, తలలు వంచిండ్రు. ఇవాళ బయటకు వచ్చి పేపర్ టైగర్ల లెక్క బయట మాట్లాడుతుండ్రు. నేను మళ్ళీ సవాల్ విస్తున్నా, కమాన్ అసెంబ్లీ పెట్టండి. ఐ వాంట్ టు ప్రూవ్ అగైన్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. మాట్లాడదాం అసెంబ్లీ సాక్షిగానే. ఆ రోజు నేను ఏం మాట్లాడినో అసెంబ్లీలో కూడా ఒక్కసారి వీడియో చూపిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ FRBM లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటి కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్ కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. ఈ విషయం అసెంబ్లీలో ఒకసారి చెప్పలే, 2 సార్లు చెప్పిన అసెంబ్లీలో. ఒకటేమో 19th December 2023 నాడు ఒకసారి అసెంబ్లీలో చెప్పిన, వైట్ పేపర్ మీద మాట్లాడేటప్పుడు ఇదే విషయం చెప్పిన. మళ్ళీ అసెంబ్లీలో ఈ డేట్ కూడా చెప్తున్నా, ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడినో. 20th December 2024, 20 December 2024 నాడు ఈ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ అందరూ కూర్చున్నప్పుడు అసెంబ్లీలో చెప్పిన మాట. తలకాయలు వంచుకున్నారు తప్ప ఒక్కరు లేచి మాట్లాడలే ఆ రోజు. ఇలా బయట వచ్చి పేపర్ టైగర్ల లెక్క మాట్లాడుతుంది. మరి ఆ రోజు నేను చెప్పే ఫిగర్ తప్పైతే అప్పుడే మాట్లాడాలి కదా. మళ్ళా పెట్టండి అసెంబ్లీ, మాట్లాడదాం. నేనేం మీ బుక్ పట్టుకునే మాట్లాడుతున్నా కదా, నీ ఆధారంగానే మాట్లాడుతున్నా కదా. దిస్ ఇస్ ద వైట్ పేపర్ యూ ప్రెజెంటెడ్ ఇన్ ద అసెంబ్లీ. దిస్ ఇస్ నాట్ మై స్టోరీ. ఇక అసలు వీళ్ళు మాట్లాడే దాంట్లో ఈ అప్పుల విషయంలో ఇంకోటి కూడా చెప్దాము. ఒక లెక్క ఉన్నది వైట్ పేపర్లో, ఎంత అప్పని చూపించిండ్రు, 6,17,000 ఎంతో చూపిండ్రు. అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్లో మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు 6,71,757 కోట్లని చూపించినారు. అది 6,71,757 కోట్లని వైట్ పేపర్లో పెట్టినారు. ఓకే, ఇది అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్. జూపల్లి గారు ఏమన్నారు మొన్న, 8 లక్షల కోట్ల అని నేను చూపించకపోతే రాజీనామా చేసిపోతా మీ తెలంగాణ భవన్కి వచ్చి 8 చెప్పిండు. అదే జూపల్లి తెల్లారేం మాట్లాడిండు, 7 లక్షల కోట్లు అని 1 లక్ష తగ్గించిండు. నిన్న బట్టి గారు ఏం మాట్లాడిండ్రు, 821 ఎంతో పెంచిండు, మళ్ళీ ఇంత పెంచిండు. అసెంబ్లీలో ఒక మాట, జూపల్లిది ఒక మాట, బట్టి గారిది ఒక మాట, పబ్లిక్ మీటింగ్లో ఒక మాట, ప్రెస్ మీట్లో ఒక మాట, పూటకో మాట. ఇక మీ ఇష్టం ఉన్నట్టు పెంచుతారా? అది కూడా ఒకసారి చూపిద్దాం, శ్వేతపత్రం చూపి ఒకసారి బట్టి గారి బయట కూడా చూపి బాబు. జూపల్లిది అయితే నేను మొన్ననే చూపించాను. 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అప్పు 6,71,757 కోట్లు ఇవాళ రాష్ట్రం మీద రుణభారంగా ఉంది అధ్యక్ష. నిన్నేమంటున్నాడు ఉందా, 1,77,000 కోట్లు అప్పు చేస్తే 2,08,620 కోట్లు కట్టే. నేను అడిగింది పెట్టలేను, సరేలే ఓకే ఉండని, అది కూడా అవసరం, నెక్స్ట్ అడుగుతా. సరే నిన్నేం చెప్పిండో మీరే చూసింది కదా, అన్ని పేపర్లలో హెడ్డింగ్ కూడా పెట్టింది, 8,21,000 ఏదో చెప్పిండు కదా. మొన్న 671 చెప్పిండు, నిన్న 820 చేసిండు. అంటే నీ ఇష్టం ఉన్నట్టు పెంచుతావా? ఇక 2 లక్షల కోట్లు పెంచేసినావు. అసెంబ్లీలో చెప్పింది నిజమని నమ్మాలా, నువ్వు పబ్లిక్ ఉపన్యాసం చేసింది నిజమని నమ్మాలా? అంటే ఇదంతా కూడా ఇవాళ మీ ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డది. రైతులు మీ మీద తిరగబడుతున్నారు, విద్యార్థులు, నిరుద్యోగులు మీ మీద తిరగబడుతున్నారు, ఇవాళ మహిళలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇవాళ స్కాములు పూటకోటి బయటకు వస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజల దృష్టి మరల్చడానికి
ఈ ఈ రకమైనటువంటి డ్రామాలకు మీరు తెరలేపుతా ఉన్నారు. అసలు ఇంకోటి మీరు గమనించండి, వీళ్ళ అబద్ధాలు ఎంత స్పష్టంగా దొరికిపోతారంటే, ఇప్పుడు బట్టి గారు బయట ఉన్నారు, మళ్ళీ వినండి. బట్టి గారు ఎంత అప్పు చేసినామంటుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 1,72,000 కోట్లు అప్పు చేసినా అని ఇప్పుడు బట్టి గారు చెప్పింది కదా, మీరు విన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏమన్నాడంటే 3,40,000 కోట్లేమో అప్పు చేసినా ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట నమ్మాలనా, ఉప ముఖ్యమంత్రి నా మాట నమ్మాలనా? ఉప ముఖ్యమంత్రి ఏమో ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి ఏమో ఈజ్ ఆల్ అండ్ సోల్, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. అసలు మీరు చేసిన అప్పు ఎంత అంటే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? మీ అన్ని అబద్ధాలు చూడండి. వైట్ పేపర్లో ఒకటి, పబ్లిక్ మీటింగ్ అప్పు, బీఆర్ఎస్ చేసిన అప్పుల మీద 4 రకాల ఫిగర్లు చెప్తారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో చేసిన అప్పు కూడా ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడో ముఖ్యమంత్రి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. 1,77,000 కోట్లు అప్పు చేస్తే 2,08,640 కోట్లు కట్టే. రేవంత్ రెడ్డి పెట్టినా ఉందా? ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు. ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు ఎవరు మాట నమ్మాలి? ఉప ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి 1,72,000 కోట్లు అప్పు తెచ్చినామంటాడు. ఇది నిన్న అంటే June 3, 2026. దీనికంటే 27 నెలలు అంటే ఆ డేటు రేవంత్ రెడ్డి ఏ రోజు మాట్లాడింది అసెంబ్లీలో? మార్చ్ 18. అంటే మార్చ్ అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల కింద, జూలై 4 నెలల కింద. 4 నెలలు ఇంకా అప్పు పెరుగుతుంది కానీ తగ్గది. అంటే ఇప్పుడు 4 నెలల, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో 4 నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,47,294 కోట్లు చెప్తాడు. 4 నెలల తర్వాత అప్పు పెరుగుతుందా తగ్గుతుందా? మేము చేసిన అప్పు 1,72,000 కోట్లు అని బట్టి గారు చెప్తారు. ఇదంతా గారెడి కాదా? ఇదంతా దగ, ప్రజల్ని మోసం చేయడం కాకపోతే అసలు ముందు ముఖ్యమంత్రి కరెక్టా, బట్టి గారు కరెక్టా? మీరు తెలుసుకోండి ఫస్ట్. అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, పబ్లిక్ మీటింగ్లో చెప్పింది కరెక్టా? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు 3,47,000 కోట్లు అప్పు చేసిన అంటాడు. ఈయన గారేమో 1,72,000 కోట్లు అంటాడు. నిజంగా 3,47,000 కోట్లు 4 నెలల కింద. ఈ 4 నెలల అప్పు తీస్తే అది 4.5 లక్షలు దాటుతుంది. 31 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.5 లక్షలు దాటింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది 4,17 యాజ్ పర్ వైట్ పేపర్. యాజ్ పర్ కాగ్ 4,10,000. కానీ మీ అప్పు ముఖ్యమంత్రి ప్రకారం 3,47 4 నెలల కింద. 4 నెలలు కలిపితే 4.5 అవుతుంది మీది. 4,50,000 కోట్లు దాటింది మీ అప్పు. బట్టిగా నువ్వు కరెక్టా, మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టా? అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, బయట రోడ్ల మీరు చెప్పింది కరెక్టా? ఎందుకు ఈ అంకెల గారెడి? ఎందుకు ఈ ప్రజలతో మీరు ఈ తమాషాలు చేస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు ఎంత మారింది ముఖ్యమంత్రి గారికి? ఈయనకు దాదాపు 1,50,000 కోట్లు తక్కువ చేసేసిండు. అంటే మేము చేసిన అప్పులేమో పెంచి పెంచి చూపిస్తారు, వాళ్ళ అప్పులేమో తగ్గించి తగ్గించి చూపించుకుంటున్నారు. దొరికిపోయింది కదా ఇప్పుడు ఇంత స్పష్టంగా. అసలు ఇంకా వీళ్ళ సంగతి చాలా చెప్పేది ఉన్నది. అసలు సిగ్గుపడుతుంది. ఈ దేశంలో ఎక్కడ లేదు. లంచాలు ఇచ్చి అప్పులు తెస్తారు వీళ్ళు. బ్రోకర్లను పెట్టి కమిషన్లు ఇచ్చి లంచాలు ఇచ్చి FRBM బయట అప్పులు కనబడకుండా దానికి బాండ్స్ అని అందమైన ముసుగు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఇప్పటికి 30,000 కోట్లు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు 510 కోట్ల లంచం ఇచ్చిండ్రు. సిగ్గుపడాలి. లంచం ఇచ్చేవాడిని అప్పులు తెస్తాడా రాష్ట్రానికి? TGIACలో 10,000 తెచ్చిండ్రు. HMDAలో 20,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు ఇప్పటికే 500 కోట్ల కమిషన్ లంచం ఇచ్చిండ్రు. అప్పు ఇప్పించినందుకు బ్రోకర్ ఉంటాడు కదా నడిమిట్లా.
అప్పిప్పించిన బ్రోకర్కు వీళ్ళు ఇచ్చిన ఫీజు లంచం 510 కోట్లు. కమిషన్లు ఇచ్చి బ్రోకర్లకు లంచం ఇచ్చి అప్పులు తెస్తున్నారు ఈ తెలంగాణకు. మీరు చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఈ దేశంలో ఏ రాష్ట్రమన్నా చేస్తుందా? ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో లంచాలు ఇచ్చి బ్రోకర్లను పెట్టి బ్రోకర్ కమిషన్లు ఇచ్చి అప్పులు తెచ్చిన రాష్ట్రం ఉందా? సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఇంకా మాట్లాడతారు మీ ముఖానికి. 30 తెచ్చిండ్రు, ఇంకా 70 తెస్తారట. దానికి కూడా రెడీ చేసిండ్రు. త్వరలో అన్ని ఆధారాలు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టని ఉత్తగా మాట్లాడతారు. ఇది అసెంబ్లీలో నా క్వశ్చన్. బ్రోకర్ని పెట్టిండ్రా, లంచం ఇచ్చిండ్రా, ఎంత 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 లంచం ఇచ్చిండ్రు అని అడిగిన. ప్రభుత్వ సమాధానం, మర్చెంట్ బ్యాంకర్స్ బై ద నేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్కు 1,69,83,97,978 రూపాయలు లంచం ఇచ్చినాము, బ్రోకర్ ఫీజు ఇచ్చినామని అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. 169,83,97,978 రూపాయలు బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చి 10,000 కోట్ల అప్పు తెచ్చినామని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇది 10,000 కోట్లకు 169 కోట్లు ఇచ్చిండ్రు. మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో అడిగిన, ఇది నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు అంతటా లేపుతుర్రా ఈ పైసలు, ఇది టీజీఐసీలు లేపినట్టు హెచ్ఎండిఏలు కూడా లేపుంటారని క్వశ్చన్ అడిగిన. ఇది హెచ్ఎండిఏ ఆన్సర్ అసెంబ్లీలో. హెచ్ఎండిఏలో 20,000 కోట్ల అప్పు తెస్తున్నాం అని చెప్పిండ్రు. ఆడ కూడా బ్రోకర్ని పెట్టుకున్నారు. సేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ని పెట్టినాం అని ఆ రోజు ఆన్సర్ ఇచ్చిండ్రు. అప్పటికి ఏం రాసిండ్రు ఇంట్లో అంటే, ఏ భూములు కుదబెట్టాలి, ఏవేవి కుదబెట్టాలనో జర చర్చలలో ఉన్నాం, ఇంకా అప్పు లావటలేదు అన్నారు. ఇది చాలా రోజులు. ఇది అసెంబ్లీలో ఆన్సర్ వచ్చి దాదాపు 6 నెలలు ఏడాది అయింది. ఆల్రెడీ ఇక్కడ లేపినరు, ఈడ కూడా బ్రోకర్ ఫీజు ఇచ్చారు. ఇది 20, అది 10, 30,000 కోట్లు అప్పు అనకుండా దీనికి బాండ్స్ అనే అందమైన ముసుగు పెట్టి హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు కుదబెట్టి బ్రోకర్లను పెట్టి 500 కోట్లు లంచాలు ఇచ్చి బ్రోకర్ ఫీజు ఇచ్చి ఇవాళ 30,000 కోట్ల అప్పు తెచ్చారు. ఈ 30 జాలయట. ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసింది కదా, ఎన్పిడిసిఎల్, ఎస్పీడిసిఎల్, రైతు డిస్కామ్. ఆ మూడింటి మీద లేపుతారట. దానికి 10, దానికి 10, దానికి 10. ఈడొక 3 కార్పొరేషన్లు చేసింది కదా, జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజ్గిరి. దీని మీద ఒక 30 లేపుతారట. ఇప్పుడుగా దీనికి 30, అవి 30, 60. ఆల్రెడీ ఒక 30 లేపిండ్రు, 90. జిహెచ్ఎంసి ఒక 10. మొత్తానికి 1,00,000 కోట్లు బ్రోకర్ ఫీజులు ఇచ్చి లేపుతారట పైసలు. అంటే ఇప్పటికే తెచ్చిన 30కే 500 కోట్లు ఇచ్చిండ్రు. ఇంకా 70,000 కోట్లు లేపాలంటే అదో 1,200 కోట్లు లంచం. అంటే అదో 1,200, ఇదో 500, అంటే 1,710 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి బ్రోకర్ ఫీజులు ఇచ్చి 1,00,000 కోట్ల రూపాయల అప్పు ముసుగులో అందమైన పేరు బాండు. అది అప్పే 1,00,000 కోట్లు తెస్తుంది. ఇంకా మీరు మా గురించి మాట్లాడతారు. ఇవన్నీ లెక్కలు తీస్తే మీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదో చెప్పే కదా 347 కాదు, ఇవన్నీ కలిపితే చాలా ఎక్కడికో పోతుంది. ఇంకా ఇవి దాస్తున్నారు మీరు. నేనంటే బాండ్లు అంటున్నారు, భూములు కుదబెట్టి తెస్తున్నారు. మీరు అమ్మిన భూములు 30,000 కోట్లు. ఇలా లాస్ట్కో స్కూల్ కడదాం, దవాఖాన కడదాం, బొందల గడ్డకు కూడా జాగలేకుండా బిట్లు వెతికి హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు, హౌసింగ్ బోర్డు భూములు, 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మిండ్రు. ఆ లెక్కలు చెప్పరు. బాండ్ల పేరు మీద తెచ్చిన అప్పులు చెప్పరు. అవి కాకనే 347 అయిందని 4 నెలల కింద చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇవి కలిపితే, ఈ 4 నెలలది కలిపితే 4.5 దాటుతుంది. మీరు మా గురించి మాట్లాడతారు. 10 ఏళ్లలో మాకు కరోనా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మా 4,17,000 కోట్లలో మీకు ఇంకా నేను చాలా సర్ప్రైజింగ్ విషయాలు చెప్పాల్సి ఉంటాయి. డీటెయిల్స్ ఎక్కువైతే అని చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం మాకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇవ్వాల్సి ఉండే. ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? కరోనా వచ్చింది, మా దగ్గర పైసలు లేవు, మీరు అదనంగా అప్పు తెచ్చుకోండి అని పర్మిషన్ ఇచ్చిండ్రు. ఆ అప్పు కూడా ఇళ్ళనే ఉన్నది. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గ్రాంట్గా రాష్ట్రానికి రావాల్సింది ఈ సంవత్సరం దేశంలో ఎవరికి ఇవ్వలేకపోతున్నాం, మీరు అప్పు అదనంగా తెచ్చుకొని నడిపించుకోండి అంటే ఆ అప్పు కూడా ఇళ్ళనే ఉన్నది, ఫైనాన్స్ కమిషన్ అప్పు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు దేశం మొత్తం ఎకానమీ స్లోడౌన్ అయింది. జనరల్గా రాష్ట్రాలకు ప్రతి సంవత్సరం ఉండే అప్పు మీ జిఎస్డిపి మీద 3.5. కరోనా వల్ల ఒక 1% పెంచుతున్నాం, తీసుకోండి, మందులకు కానీ కరోనా కోసం కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చు పెంచండి ప్రజలదని 2 సంవత్సరాలు 1% కేంద్ర ప్రభుత్వం అదనపు అప్పు తీపిచ్చింది. అది కూడా ఇంట్లోనే ఉన్నది. ఉదయ్ స్కీమ్
దేశం మొత్తం ఉదయ్ స్కీమ్ తెచ్చి డిస్కామ్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని అదొక 11,000 కోట్ల రూపాయలు కేంద్రం బలవంతంగా మన మీద రుద్దిన 11,000 కూడా ఈ 4-17లో ఉంది. ఈ 4-17లో ఉదయ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం డిస్కామ్ల అప్పు రాష్ట్రాల మీద వేసిన 11,000 ఉంది. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్గా ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం, మీరే అప్పు తెచ్చుకొని నడిపించుకోండి అన్న 5-6 వేల కోట్లనే ఉన్నది. కరోనా వల్ల 1% అదనంగా పెంచిన అప్పు ఇళ్ళనే ఉన్నది. ఇంకోటి జిఎస్టీ పైసలు కూడా మనం జిఎస్టీలో చేరినాం కదా. ఒకవేళ మీ ఆదాయం ఇంతకంటే తగ్గితే కేంద్రం మనకి ఇవ్వాలి. అది కూడా డబ్బులు లేవని కేంద్రం ఏం చేసింది 2 సంవత్సరాలు, ఈ జిఎస్టీలో మీకు డబ్బులు వస్తలేవు, ఈసారి మాకు కూడా టైట్ ఉన్నది, మీ పైసలు అప్పు తెచ్చుకోండి, తర్వాత ఎప్పుడైనా రియంబర్స్ చేస్తామన్నారు. ఆ అప్పు కూడా ఇళ్ళనే ఉన్నది. జిఎస్టీ అప్పు, ఫైనాన్స్ కమిషన్ అప్పు, కరోనా అప్పు, ఉదయ్ స్కీమ్ అప్పు, ఇన్ని కలిపితే కూడా 4-17 ఒక ప్రత్యేక పరిస్థితులు. కరోనా ఇస్ ఏ ప్రత్యేక పరిస్థితి, ఉదయ్ స్కీమ్ ఒక ప్రత్యేకమైన పరిస్థితి, ఫైనాన్స్ కమిషన్ ఒక ప్రత్యేకమైన పరిస్థితి, జిఎస్టీ ఒక కొత్త స్కీమ్ ప్రత్యేకమైన పరిస్థితి. ఇన్ని కలిపితే ఉదయ్, జిఎస్టీ, కరోనా, ఫైనాన్స్ కమిషన్ ఇన్ని కేంద్ర ప్రభుత్వం మన మెడ మీద కత్తిపెట్టి అదనంగా అప్పులు తీసుకునే పరిస్థితి కల్పిస్తే కూడా, అన్నీ కలిపితే కూడా 4-17 మాత్రమే. ఈ 4-17లో ఎఫ్ఆర్బిఎం అప్పు, కాళేశ్వరం అప్పు, సీతారామ అప్పు, మిషన్ భగీరథ అప్పు, పాలమూరు రంగారెడ్డి మీద చేసింది కూడా కలిపి ఇన్ని కేంద్ర ప్రభుత్వం కలిపి 4-17. మీకేమున్నాయి? ఇప్పుడేం కరోనా వచ్చిందా? మీకేమైనా కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి కొత్తగా ఏమైనా ఇచ్చిందా? మీకు ఏమిచ్చింది? మీకు మేము కనీసం 4-17 చేస్తే కూడా మేము 4,17,000 కోట్లలో ఇలా ఎంత ఆస్తి? మిషన్ భగీరథ రాష్ట్ర ప్రజలందరూ తాగుతున్నారు, మంచి సిస్టమ్ ఆస్తి ఇలా కల్పన జరిగి ఉన్నది. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ పనులన్నీ జరిగి ఉన్నాయి. దేవాదుల, సమ్మక్క సాగర్, భక్తరామదాసు, అదేవిధంగా దేవాలయాలు, రైతు బంధుకు 72,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్లు, రుణమాఫీ 29,000 కోట్లు, ఉచిత కరెంటు 61,000 కోట్లు, గొర్రెల పంపిణీ 5,000 కోట్లు, ఆసరా పెన్షన్ 61,000 కోట్లు, 33 మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లు, అద్భుతమైనటువంటి సెక్రటరేటు, ఇట్లా మేము ఎన్నో ఆస్తుల కల్పన చేసినాం. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, ఇవన్నీ మేం చేసినాం. మరి ముఖ్యమంత్రి 3,47,000 కోట్లు చేసినాడు. ఒక్కటి చూపిస్తారు ఏమన్నా? ఒక్కటి కేసీఆర్ ఆనవాళ్ళు ఎక్కడ చూసినా కనబడతాయి. జిల్లాలో కలెక్టరేట్లు, ఎస్పీ బిల్డింగ్లు, మెడికల్ కాలేజీలు, రోడ్లు, సెక్రటరేటు ఎన్ని ఉన్నాయి, మీ హాస్పిటళ్ళు. మీరు చేసింది ఏమున్నది? ఇన్ఫ్యాక్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పాలి, ఇలా రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పులు పెరిగినాయి అంటున్నారు. సరే, మీరే ఇందాక లెక్క చూసిండ్రు. తెలంగాణ రాకముందున్న అప్పు 1,00,000 కోట్లు, 2 ఏవి? ఎఫ్ఆర్బిఎం మరియు కార్పొరేషన్ అప్పులు ప్రభుత్వం చెల్లింది. రఫ్లీ ఒక 1000 అటు ఇటు ఉన్నట్టుంది, 1,00,000 కోట్లు. ఈరోజు ఎంత ఉంది? కాగు ప్రకారం 4-10, 4-17 వైట్ పేపర్ ప్రకారం. ఇందులో ఎన్ని ఉన్నాయి? ఫైనాన్స్ కమిషన్, జిఎస్టీ, కరోనా, ఉదయ్ స్కీమ్, ఇవన్నీ కలిపితే కూడా 4-17, 4 అంతలు పెరిగింది. 1,00,000ది 4 లక్షలు అయింది. మరి రాష్ట్ర బడ్జెట్ ఆదాయం ఎంత పెరిగింది? 2014-15లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మన రాష్ట్ర స్వంత ఆదాయం ఎంత అంటే 51,000 కోట్లు. మేము దిగిపోయినప్పుడు, లాస్ట్ బడ్జెట్ నేనే పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్గా, మనం దిగిపోయినప్పుడు రాష్ట్ర ఆదాయం 2,16,542 కోట్లు, మోర్ దాన్ 4 టైమ్స్ పెరిగింది, 400 టైమ్స్ పెరిగింది కదా. ఎక్కడ 51,000, ఎక్కడ 2,16,542. మరి ఇది ఎందుకో చెప్పవు బట్టి గారు, ఎందుకు దాస్తున్నావు? ఇప్పుడు అప్పులలోనేమో లేని అప్పులు చూపించి 6 అంటావు, 7 అంటావు, 8 అంటావు, అందులో అన్ని గారడి చేస్తావు. అందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫైనాన్స్ కమిషన్ది కానీ, జిఎస్టీది కానీ, ఉదయ్ది కానీ, కరోనాది అదనపు భారం పడ్డదని అది చెప్పవు, దాచిపెడతావు. మరి ఆదాయం ఎంత పెరిగింది? ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 51,000 కోట్లు ఉంటే అద్భుతంగా కేసీఆర్ గారు పనిచేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంచిగా పర్ఫామ్ చేసి దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే స్వంత ఆదాయ వనరుల వృద్ధి రేటులో తెలంగాణ ఈజ్ నంబర్ 1. 51,000 crores నుంచి 2,16,542 crores తీసుకుపోయినాం. ఇంట్లో 2 కరోనా సంవత్సరాలు, 2 ఏళ్ళు డెఫిషిట్, డౌన్ఫాల్,
ఆ 2 ఏళ్ళు దేశం మొత్తం తగ్గింది, ప్రపంచం మొత్తం ఆదాయం తగ్గింది, మనది కూడా తగ్గింది. 2 ఏళ్ల కరోనాలో కూడా మోర్ దాన్ 400 టైమ్స్ రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెంచినాం. దీని గురించి ఎందుకు చెప్పరు? 51,000 నుంచి 2,16,000 కోట్లకు పెంచినాం కదా, దీన్ని ఎందుకు దాస్తావు? జిఎస్డిపి రాష్ట్రం వచ్చినప్పుడు 4,74,000 కోట్లు ఉండే, మేము దిగిపోయేటప్పుడు 14.5 లక్షల కోట్లకు జిఎస్డిపి అంటే రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి పెంచినాం. దాని గురించి ఎందుకు మాట్లాడరు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1,24,000 ఉంటే మేము దిగిపోయేటప్పుడు దేశంలోనే నంబర్ 1 స్టేట్గా 3,47,000 రూపాయలకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. ఇది రాష్ట్రం సాధించిన విజయం కాదా? జిఎస్డిపి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, సొంత ఆదాయ వనరుల వృద్ధి కానీ, ఆస్తుల కల్పన కానీ ఇవేవి నీకు పట్టవి? ఇవన్నీ ఎవరు చేసిండ్రు? వై ఆర్ యూ హైడింగ్ ఆల్ దిస్? నీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నువ్వు 6 గ్యారెంటీల అమలులో వైఫల్యం చెంది ఇవాళ ప్రజల దృష్టి మరల్చడానికి ఇవన్నీ మాటలు చెప్తే ప్రజలు మీకంటే తెలివైన వాళ్ళు. కేసీఆర్ ఎప్పుడు చెప్పిండ్రా? కరోనా వచ్చినా రైతు బంధు ఆగొద్దన్నాడు, ఆగలే. కరోనా వచ్చినా 2,000 పెన్షన్ ఆగలే. కరోనా వస్తే ఇంకా ఉల్టా ఎక్కువ ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు. ప్రతి రేషన్ కార్డు మీద 10 కిలోల బియ్యం 2 ఏళ్లు ఫ్రీగా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈ ప్రతి కార్డు మీద 1,500 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు. వలస కార్మికులకు రైళ్లు ఇచ్చి పైసలు ఇచ్చి వాళ్ళ సొంత రాష్ట్రాలకు పంపించింది కేసీఆర్ గారు. 100,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను కరోనా బారి నుంచి తప్పించడానికి ప్రభుత్వం కాపాడుకున్నది. ఆరోగ్యపరంగా కాపాడుకున్నాం, వాళ్ళని ఆర్థికంగా కాపాడుకున్నాం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచినాం. మరి మీరేం చేస్తారు? మీరు వచ్చినాక అన్ని డౌనే. రాష్ట్ర ఆదాయ వృద్ధి తగ్గిపోయింది, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, విద్యలో వెనుకబడిపోయింది, వైద్యంలో వెనుకబడిపోయింది. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్? నిన్న భట్టి గారు మాట్లాడుతూ ఆ సింగరేణి మీద నేను ఏదో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన అన్నాడు. నేను అంటున్నా, ఇప్పుడు దొంగతనం చేసిన దొంగను అరే నీ మీద నువ్వు ఎంక్వైరీ చేసుకోమంటే చేసుకుంటాడే? వాడు దొంగనైనా దొంగతనమే చేసే, తప్పే జరిగే. ఎంక్వైరీ చేసుకోరాబే అంటే చేస్తాడు వాడు. నువ్వు ఎవరి మీద ఎంక్వైరీ చేసినావు? సింగరేణిలో ఉండే విజిలెన్స్ వాళ్ళని సింగరేణి మీద ఎంక్వైరీ చేయమంటాడు. వాడేం చేస్తాడు? విజిలెన్స్ వాళ్ళు ఫెయిల్ అయితేనే స్కామ్ జరిగే. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ టు క్రాస్ చెక్. స్కాములు జరగకుండా చూడడానికే విజిలెన్స్ ఉండే. వాడే ఫెయిల్ అయిపోయి వాడేం ఎంక్వైరీ చేస్తాడు? అయినా నేను ఇంకోటి అడుగుతున్నా భట్టి గారు, నేను ఒక 10 అంశాలు బయట పెట్టినా. సోలార్ టెండర్లలో స్కామ్ జరిగింది. దేశం మొత్తం 1 మెగావాట్కు 3 రూపాయలకే సోలార్ పవర్ ఉత్పత్తి అయితే మీరు సింగరేణిలో 7 కోట్ల రూపాయలు పర్ మెగావాట్ ఇచ్చిండ్రు. దేశం మొత్తం 3 కోట్లకు మెగావాట్ అయితే సింగరేణిలో 7 కోట్ల రూపాయలు పర్ మెగావాట్ ఇచ్చిండ్రు. 1000 కోట్ల రూపాయల సోలార్ టెండర్ల స్కామ్ జరిగింది అన్న. దాని మీద ఎందుకు నోరిపుతలేరు? పాకిస్తాన్ సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మీర్ జిల్లాలో 1400 మెగావాట్ల సోలార్ పవర్ పెడతామని జాగా ఎందుకు తీసుకున్నారు? కమిషన్ల కోసం కాదా? ఈడ జాగ తక్కువ పోయినాది. రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మీర్ జిల్లాలో పాకిస్తాన్ బార్డర్లో బుల్లెట్లు పడుతుంటే గాడనట వీళ్ళు పోయి సోలార్ పవర్ ప్లాంట్ పెడతారట. గాది ఎందుకు పెట్టినావు? గా స్కామ్ సంగతి మాట్లాడమంటే ఎందుకో పెదవి ఇప్పలేరు. ఎక్స్ప్లోజివ్స్, సింగరేణిలో వాడే ఎక్స్ప్లోజివ్స్లో 100,000 కోట్ల స్కామ్ అయింది. 2 నిజాయితీ గల అధికారులు డైరెక్టర్ సింగరేణి శ్రీనివాస్, జీవీ రెడ్డి సంతకం పెట్టమంటే వాళ్ళని ఉద్యోగాల నుంచి ఊస్తు చేసి మీరు 100,000 కోట్ల రూపాయల ఎక్స్ప్లోజివ్స్ టెండర్ల స్కామ్ చేసిండ్రు. కోల్ ఇండియాలో ఆ ధర లేదు, పక్కనే వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో ఆ ధర లేదు. మీరు 30% ధర పెంచి కమిషన్లు దండుకున్నారు అన్నాం. దాని మీద ఎందుకు ఎంక్వైరీ జరుగుతలేదు? డీజిల్ స్కామ్ చెప్పినా, ఇట్లా ఎన్నో స్కామ్లు చెప్పినా సింగరేణిలో ఎందుకు మాట్లాడతలేరు? సప్పుడు గప్ చూపున్నారు ఎందుకు అట్లా? ఎందుకు వాటి మీద స్పందించడానికి ముందుకు వస్తలేరు? జైపూర్ పవర్ ప్లాంట్ స్కామ్ ఉన్నది, దానికి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ అప్రూవల్ ఇచ్చిందా? క్యాబినెట్ ఆమోదం ఉందా? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ జరిగిందా? పీపీఏ లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, డిపిఆర్ లేకుండా టెండర్లు పిలిచి 1,500 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టిండ్రు? కమాన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. గొంతు పెంచుకోగానే ఇక మమ్మల్ని బెదిరిస్తామనుకుంటున్నారా ఏంది? మేము ఉద్యమకారులం, ఎన్ని పోరాటాలు చూసినాము, ఎన్ని త్యాగాలు చేసినాం. ఇట్లా భయపడేటోళ్ళం కాదు. చెప్పండి మీరు సమాధానం.
500 కోట్లు బ్రోకర్లకు లంచాలు ఇచ్చిందా లేదా? బ్రోకర్లకు లంచాలు ఇచ్చి ఈ 30,000 కోట్లు అప్పు పేరిట అందమైన ముసుగులో బాండ్ల పేరు మీద అప్పులు తెచ్చిందా లేదా? భూములు గులబెట్టిందా లేదా? సింగరేణి అన్ని స్కామ్ల మీద అవి ఎంక్వైరీ చేయించడానికి సిద్ధంగా ఉన్నారా లేరా? గొంతు పెంచడమో రంకెలు వేయడం కాదు, ప్రజలకు సమాధానం కావాలి. మాట్లాడదామంటున్నారు కదా, కమాన్ పిలవండి అసెంబ్లీ, ఐఎమ్ రెడీ టు డిస్కస్, వీఆర్ రెడీ, అవర్ పార్టీ ఈజ్ రెడీ టు డిస్కస్. ఇలా మళ్ళీ చెప్తున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాములో ఆనాడు 2 ఏళ్ల కరోనాలో ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చిన అప్పులు కానీ, ఫైనాన్స్ కమిషన్ అప్పులు కానీ, ఉదయ్ స్కీమ్ అప్పులు కానీ, ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రాంట్గా రాకుండా అప్పు రూపంలో వచ్చినాయి కానీ అన్నీ కలుపుకొని మీరు బయట చెప్తున్నట్టు కార్పొరేషన్లే అన్ని కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని కార్పొరేషన్ల అప్పులు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మిత్తి గాని అసలు గాని కట్టాల్సిన అప్పులు కాగ్ రిపోర్ట్ ప్రకారంగా 4,10,000 కోట్లు, మీరు ప్రవేశపెట్టిన వైట్ పేపర్ ప్రకారంగా 4,17,000 కోట్లు మాత్రమే. ఇందులో కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దిన అప్పులు కూడా కలిపి చెప్తున్నాం. అవన్నీ తీసేస్తే 3 లక్షలకు వస్తుంది. అన్ని కలిపి కూడా 4,10. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా చేతనైతే పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఇంటి యజమాని దివాలా అంటే రాష్ట్రం నిజంగానే దివాలా తీస్తుంది. యజమాని అద్భుతంగా రాష్ట్రాన్ని నడపాలి. మీకు నడపడం రాక మీరు ఫెయిల్ అయిపోయి 6 గ్యారెంటీల నుంచి దృష్టి మరల్చడానికి చేస్తున్న డ్రామాలు కట్టిపెట్టండి. లంచాలిచ్చి బ్రోకర్లను పెట్టి ఇవాళ సెక్రటరీ చుట్టూ బ్రోకర్లు తిరుగుతారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మేము అప్పిప్పిస్తాం అని బ్రోకర్లు తిరుగుతున్నారు. సెక్రటరియట్ల పైరవికారులు ఈ రాష్ట్రానికి FRBM బయట మేము అప్పులు ఇప్పిస్తాం. అరే వానికి 10,000 కోట్లకు 1,177 కోట్లు ఇచ్చింది కదా బ్రోకర్ ఫీ, నాకు ఒక 5 తక్కువ ఇది నేను ఇస్తా అని బ్రోకర్లు సెక్రటరియట్ చుట్టూ తిరుగుతుండ్రు. మీ సెక్రటరియట్లో అప్పులు ఇప్పిస్తామని బ్రోకర్లు, బాంబే బ్రోకర్లు, గుజరాత్ బ్రోకర్లు తిరుగుతున్నారు. బ్రోకర్ల మయం చేసిరు మీరు సెక్రటరియట్ను. 500 కోట్ల లంచాలు ఇచ్చి బ్రోకర్ ఫీజులు ఇచ్చి మీరు అప్పులు తెచ్చిండ్రు. ఇంకా మీరా మాట్లాడేది? వన్స్ అగైన్ నేను రాష్ట్ర ప్రజలకు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ్యుడిగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, కేసీఆర్ శిష్యుడిగా రాష్ట్ర ప్రభుత్వ అప్పు యాజ్ పర్ వైట్ పేపర్ అక్షరాల 4,17,000 కోట్లు మాత్రమే. దీనికి నేను కట్టుబడి ఉన్నా. ఏ చర్చకైనా సిద్ధం, పెట్టండి అసెంబ్లీ, మాట్లాడదాం. థ్యాంక్ యూ. భట్టి గారు, మీరు ఆర్థిక మంత్రి, నేను ఆర్థిక మంత్రిని. లెటర్స్ డిస్కస్. బేసిజాలు ఎందుకు నీకు? ఎవరైతే నీకెందుకు? నేనంటే ఎందుకంత భయం నీకు? ఎవరు మాట్లాడితే ఏంది? మేము ఏం మాట్లాడినా కేసీఆర్ డైరెక్షన్లో మాట్లాడతాం, కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా మాట్లాడతాం, మా ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగా మాట్లాడతాం. ఎందుకు నేనంటే అంత చిన్న చూపా? నువ్వెన్నేళ్ళు ఎమ్మెల్యే ఉన్నావు, నేను కూడా అన్నేళ్ళు ఎమ్మెల్యే ఉన్నా. నీకంటే ఎక్కువ సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన. మీరు మంత్రిగా 3 ఏళ్ళు చేసినారు, నేను 13 ఏళ్ళు చేసిన. నేను మాట్లాడితే నీకు బేసిజం ఉండాల్సిన అవసరం ఏంది భట్టి గారు? We are ready to discuss. By first you answer. భట్టి గారు 1,78,000 కోట్లు మేము అప్పు తెచ్చినామన్నాడు. ముఖ్యమంత్రి 3,47,000 కోట్లు అన్నారు. అసలు మీరు తెచ్చిన అప్పు ఎంత? నేను అడిగిన కదా, బ్రోకర్లను పెట్టి 500 కోట్ల అప్పు తెచ్చి 500 కోట్ల లంచం ఇచ్చి 30,000 కోట్ల అప్పు తెచ్చిందన్న. యూ ఆన్సర్ దాట్. వీఆర్ రెడీ. మీరు డిస్కషన్ పెట్టండి, అన్ని మాట్లాడడానికి నేను రెడీ ఉన్నా. థ్యాంక్ యూ. నిజంగానే మీరు చేసిన భారతదేశం ఇవాళ పెద్ద సంక్షోభంలోకి వచ్చింది. ఆ మాట మాట్లాడితే అది వేరే సబ్జెక్ట్ నాకు డైల్యూట్ అవుతుంది. ఇవాళ మాట్లాడను కానీ మొత్తం అసలు రూపాయి వాల్యూ ఎట్లా తగ్గింది, మన అప్పులు ఎట్లా పెరిగినాయి దేశం, అదంతా ఒక పెద్ద సబ్జెక్ట్, ఇంకో రోజు మాట్లాడతా. ఎట్లా చూపిస్తారు? నేను ఇందాక స్పష్టంగా, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని అప్పులు అని మీరే వైట్ పేపర్లో రాసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు. అది రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎట్లయితుంది? ఎందుకు చూపిస్తుండ్రు అంటే మీ ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికి, మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు. ఇందులో చూడండి ఎంత స్పష్టంగా
మీ వైట్ పేపర్లో మీరే రాసినరో ఒకసారి చూడండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టని అప్పులు అని అసెంబ్లీలో పెట్టే వైట్ పేపర్ ఇది. రాష్ట్ర ప్రభుత్వం కట్టని అప్పు రాష్ట్ర ఖజానా నుంచి మిత్తి కట్టము అసలు కట్టము, అది రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎట్లయితుంది అంటే దిస్ ఆల్ జిమ్మిక్స్ యు ఆర్ ట్రైయింగ్ టు ప్లే. థ్యాంక్ యూ. చాలా సందర్భాల్లో 4,15,000 కోట్లే అప్పు చేశామని చెప్పి ఆధారాలు చూపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో దానికి రెట్టింపు 8,20,000 కోట్లని చెప్పడాన్ని కాబట్టి అంటే ప్రజలు కూడా ఎంతో కొంత వాళ్ళని నమ్ముతారు. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? తప్పకుండా మేము కూడా ప్రజాక్షేత్రంలో పోతాం. ఈ డాక్యుమెంట్లు అవసరమైతే ఒక బుక్ ప్రింట్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము చేసిన అప్పులు ప్లస్ మేము కల్పించిన ఆస్తులు ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇవాళ నేను కొత్త విషయం మీరు అందరు గమనించిందో లేదో నాకు తెలియదు, కానీ నేను మీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అగైన్ అండ్ అగైన్ మీరు కొంచెం ఇబ్బంది అవుతున్నా చెప్తున్నా ఏంటంటే 5 రకాల కంపల్సరీ అప్పులు ఉన్నాయి ఇలా. కరోనా అప్పు 1, 2 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్కి ఇచ్చేది కూడా అప్పు, 3 జిఎస్టీ రావాల్సింది గ్రాంట్ అది కూడా అప్పు, 4 ఉదయ్ స్కీమ్ మెడ మీద కత్తి పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తే అదొక 11,000. బికాస్ నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన కనుక అవగాహనతో చెప్తున్నా. ఈ 4 రకాలు ఇవి గ్రాంట్ బలవంతంగా ఈ రాష్ట్రం మీద రుద్దిన అప్పులు కూడా కలిపి 4, 17. వీళ్ళకి ఆ కరోనా లేదు, వీళ్ళకేమీ లేదు. థ్యాంక్ యూ.